హాయ్ గైస్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా ప్రీవియస్ వీడియోస్ లో నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, విశేషణం అని తెలుగులో అంటాం. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాము, ఎందుకంటే డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే ఒక నౌన్, ఒక పేరును, ఆర్ ఒక ప్రొనౌన్, ఆ పేరుకు బదులుగా వాడే షీ, హీ, ఇట్ ఇలా ఉంటాయి కదా. సో ఒక మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేయడానికి యాడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాం. చూడండి, యూజ్ టు డిస్క్రైబ్ ద క్వాలిటీస్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్. అంటే ఒక మనిషి ఆర్ ఒక జంతువు లేదా ఏదైనా వస్తువు గురించి దాని స్వభావాన్ని గురించి చెప్పడానికి మనం అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్, ద లయన్ ఈజ్ ఏ బ్రేవ్ యానిమల్. ఇక్కడ లయన్ అనేది ఒక పేరు కదా, ఒక సింహం, అదొక పేరు. సో ఈ లయన్ యొక్క ఇక్కడ గుణాన్ని, అంటే బ్రేవ్ యానిమల్, బ్రేవ్ అంటే ధైర్యం గల జంతువు అని చెప్తున్నాం. సో దాని యొక్క స్వభావాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్. చూడండి, మనకి యాడ్జెక్టివ్స్ అనేవి క్వాలిటీస్ మాత్రమే కాకుండా సైజ్, కలర్, మూడ్, చాలా డిఫరెంట్ టైప్స్ ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం. చూడండి, సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్, స్మాల్, ఇలా. దిస్ ఈజ్ ఎ బిగ్ బిల్డింగ్ అన్నది అనుకుని ఇందులో ఆ బిల్డింగ్ ఎలా ఉంది అని మనం చెప్తున్నాం కాబట్టి, దాన్ని వర్ణిస్తున్నాం కాబట్టి ఆ బిగ్ అనేది అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది మనకి. అండ్ కలర్, రెడ్, వైట్, దిస్ ఈజ్ ఎ రెడ్ కలర్, దిస్ ఈజ్ ఏ రెడ్ కలర్ డ్రెస్ అన్నాను అనుకోండి, అందులో ఆ డ్రెస్ యొక్క కలర్ ని మనం తెలుపుతున్నాం కాబట్టి ఇక్కడ సో రెడ్ అనేది ఒక యాడ్జెక్టివ్. అండ్ మూడ్, హ్యాపీ, సాడ్. సి ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ ఏ హ్యాపీ మూడ్ అన్నాను అనుకోండి, ఇక్కడ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్, ఎందుకంటే అక్కడ మన యొక్క మెంటల్ స్టేట్ ని అలా తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మూడ్ అనేది యాడ్జెక్టివ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ టాల్ అండ్ స్కినీ. షీ అంటే ఇక్కడ ప్రనౌన్, అంటే ఆమె. షీ ఆమె యొక్క, ఇక్కడ ఇందాక చెప్పాను కదా, డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ప్రొనౌన్ యొక్క విశేషణం. చూడండి, టాల్ అండ్ స్కినీ అంటే పొడవుగా మరియు సన్నగా ఉంటుంది. ఆమె ఎలా ఉంటుందో మనం వర్ణిస్తున్నాం కాబట్టి ఇక్కడ టాల్ అండ్ స్కినీ ఇవి రెండు అడ్జెక్టివ్స్ అవుతాయి. అండ్ రాము ఈజ్ ఏ క్లెవర్ బాయ్. రాము అంటే ఒక పేరు కదా, ఈ నౌన్, రాము అనేవాడు నౌన్, ఇతని యొక్క గుణం అంటే క్లెవర్, అంటే తెలివైన వాడు అని చెప్తున్నాం. సో ఇక్కడ క్లెవర్ అనేది యాడ్జెక్టివ్. అండ్ ద స్టూడెంట్స్ ఆర్ డెడికేటెడ్. స్టూడెంట్స్ అనేవాళ్ళు డెడికేటెడ్, అంకిత భావం కలవాళ్ళు అని చెప్తున్నాం, అంటే వాళ్ళ యొక్క గుణాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డెడికేటెడ్ అనేది యాడ్జెక్టివ్. అండ్ ద చాక్లెట్ ఈజ్ టేస్ట్. ఇక్కడ చాక్లెట్ అనేది నౌన్, చాక్లెట్ అనేది ఎలా ఉందో, అంటే టేస్టీగా ఉందా, బాగాలేదా, ఇలా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ టేస్టీ అనేది యాడ్జెక్టివ్. అండ్ సచిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. ఇక్కడ గ్రేటెస్ట్ అంటే గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్తున్నాం. సచిన్ గొప్పనా, నార్మల్, యావరేజ్, ఇలా ఏదో ఒకటి వర్ణిస్తున్నాము కదా, కాబట్టి ఇక్కడ గ్రేటెస్ట్ అనేది మనకు యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఇది యాడ్జెక్టివ్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ లో నెక్స్ట్ పార్ట్ వర్బ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అది అసలు మిస్ అవ్వదు, అవి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. సో యాడ్జెక్టివ్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.